నిరంతర స్తోత్రార్హుడును సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు, ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమెన్. మంచిది. ప్రతిదినమున దేవుడు మనకు చేసినటువంటి ఆయన యొక్క పుట్టుక యొక్క విధానము, దేవుడి లోకానికి వచ్చినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు నామాన్ని మహింపరచుట మనకెంతో ఆశీర్వాదకరమైనది. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చదవక్క, అంతేనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. అనగా మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది, ఇంకా అనగా సంతోషించే కాలము వచ్చింది. ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండి సంతోషాన్ని? ఎవరు పొందుకుంటారు ప్రభువు ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని? అంటే ఆయన బిడ్డలందరికీ కూడా దేవుడు సంతోషాన్ని దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడండి. మనం గమనించగలిగితే సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడానికి ఆయనకి ఒక గూడు కూడా దొరకలేదండి. అవునా కదా? వెళ్ళి యోసేపు గారు మరియమ్మ మరి ప్రసవ వేదన ఉన్నప్పుడు యోసేపు గారు వెళ్ళి, అయ్యా కొంచెం స్థలం అంటే, మా దగ్గర లేదు స్థలం, మా దగ్గర లేదు స్థలం, మా దగ్గర లేదు స్థలం అని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన జన్మించడానికే స్థలం లేదండి. చివరికి ఎక్కడ జన్మించారు? ఊరికి బయటగా పక్కగా ఉన్నటువంటి పశువుల తొట్టులో దేవుడు జన్మించడానికి గల శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క తగ్గింపు జీవితము మొదటి నుంచి దేవుడు మనకి చూపిస్తూనే ఉన్నారండి. హల్లెలూయా. ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషం అనేటువంటి సందర్భాన్ని బట్టి యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగినది ఏమిటి? క్రిస్మస్ సందేశంగా మనం చూడగలిగితే ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషము? విమోచించబడిన వారు ప్రభువులో ఉండే సంతోషాన్ని పొందుకుంటారు. అంటే పాపాలు కడగబడిన వారు, పరిశుద్ధులుగా జీవించేవారు, లోక మాలిన్యము వారికి అంటకుండా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నవారు ప్రభు చే సంతోషమును పొందుకుంటారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 613, 11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. ప్రభుచే జీవితములు మార్చబడి వారి పాపములు తుడిచివేయబడి వారు విమోచన పొందుకుంటే వారి తల మీదకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈనాడు మనుషుల యొక్క తల మీద ఏంటంటే ఏదో బాధ, ఏదో వేదన, ఏదో శోధన, ఏదో చెయ్యాలి అనే ఆశ కలిగి ఉంటున్నాడు. కానీ నిత్యమైన ప్రభు సన్నిధిలో పొందుకునేటువంటి సంతోషము, దేవునిచే దీవించబడేటువంటి సంతోషము, దేవునిచే ఆశీర్వదింపబడేటువంటి సంతోషము చాలామంది జీవితంలో లేదండి. ఉన్నట్టు పైకి కనపడతా ఉన్నారు కానీ లోపల ఏదో వేదన, ఏదో బాధ, ఏదో సంతోషమే. కానీ
పరిశుద్ధాత్ముడు తెలియపరిచినటువంటి మాట, విమోచించబడిన వారు. ఎవరి చేత? యెహోవా విమోచించబడిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు. వారి పాపములు తుడిచివేయబడిన వారు ఆనందముగా పరలోకమునకు కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ వస్తారని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఇంకా అంటున్నాడు, నిత్య సంతోషము వారి తలల మీదకి ఉంటుందంటండి. ఈరోజు మన తలల మీద ఏముంటుందంటే అంతా భారాలే, అంత బాధలే, అంత సమస్యలే మన మీద తల మీదకు ఉంటూ ఉంటాయి. ప్రియులారా, దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదము సంతోషం మనం పొందుకోవాలంటే నిత్యము మనం ప్రభువుకి సమీపంగా జీవించే వారంగా, ప్రభువుని హత్తుకొని జీవించే వారంగా, మన స్థితిగతుల్లో పరిస్థితుల్లో ప్రభువుని మొదట గణపరిచే స్థితి మనం కలిగి ఉంటే అట్టి వారి జీవితంలో దేవుడు సంతోషము దయచేయునుగాక. ఆమేన్. అందుకని నిత్య సంతోషము వారి తల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉంటే అసలు సమాధానమే ఉండదండి. గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయంటే వారి తల మీద అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు, లేకపోతే క్రూరమైనటువంటి తలంపులు కలిగి ఉంటున్నారు. కనుక కుటుంబాలంతా గలిబిలే. కుటుంబాలు నేను చెప్తూ ఉంటాగా, భార్య భర్త ప్రార్థన జీవితం కలిగి ఉంటే బిడ్డలు ఏం కలిగి ఉంటారు? ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. భార్య భర్తలు గొడవ కలిగి ఉంటే బిడ్డలు ఏం చేస్తారు? బయట పిల్లల్ని కొట్టడం స్టార్ట్ చేసేస్తారు. దొంగతనం చేస్తే దొంగతనం. ఇక ఏం చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మాదిరిగా పిల్లలు మారిపోతూ ఉంటారు. కానీ మనం ఏం చేయబడాలంటే ప్రభు మనకు విమోచించిన కార్యమును బట్టి నిత్యము ఆయన నామాన్ని గణపరుస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ మహిమపరిచే స్థితి మనం కలిగి ఉండగలిగితే మన కుటుంబంలో ఉన్నటువంటి చింతలు, బాధలు, సమస్యలు దేవుడు తొలగించి ఆనందము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునండి. హల్లెలూయా. శోధన వేదన ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఉండేవారంగా మనం ఉంటే మనకు తెలియకుండానే మన శోధన, వేదన, బాధలు దేవుడు తొలగిపోయే రీతిగా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషం అంటే పాపములు తుడిచివేయబడిన వారు, పాపములు విడిచిపెట్టిన వారు, విమోచింపబడిన వారు మొట్టమొదట ఉన్నతమైనటువంటి సంతోషము దేవుని ద్వారా పొందుకుంటారండి. పాపం కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మొదట్లో ఎంత సంతోషంగా ఉంటుందో పాపం చేసేటప్పుడు, కానీ ఆ సంతోషం జీవితాంతం ఉంటుందంటే ఉండదు. కొద్ది దినాల సంతోషం కోసం మానవుడు మరణ సంబంధమైనటువంటి క్రియలో పడిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడి లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము తన బిడ్డలందరూ సంతోషము కలిగి ఉండాలని, అనగా సంతోషించే కాలము వారి జీవితంలో నిత్యము పొందుకొని ఉండాలని పరిశుద్ధాత్ముడు సూటిగా తెలియపరుస్తున్నాడండి. ఈనాడు ఆనందము, సంతోషము, సమాధానము కావాలా? నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచి ప్రభు ఎదుట సాగిలపడి సమస్తము దేవునికి విన్నవించుకొని విడిచిపెట్టగలిగితే, ఏంటి పాపములు విడిచిపెట్టగలిగితే ప్రభువే నీ తల మీద సంతోషాన్ని దయచేస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆనందకరంగా ఉంటుంది, నిన్ను బట్టి నీ కుటుంబాలు దీవించబడతాయి. నీవు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండో పాయింట్ మనం చూస్తే ప్రభువును ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారండి. కీర్తనలు 5వ కీర్తన, కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట, కీర్తనలు 5వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరిని ఆశ్రయించాం? ప్రభువుని ఆశ్రయించాం. ఆయన ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదనివాడు కాదు. నీ తల్లి మరిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా నేను నీకు తోడుగా ఉన్నాడని దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు, ధైర్యపరిచేవాడై ఉన్నాడు, సంతోషాన్ని దయచేవాడై ఉన్నాడండి. ప్రియులారా, ప్రభువునందు పొందుకునే సంతోషము ఈ లోకములో కొన్ని వేల కోట్లు మనం ఇచ్చినా పొందుకోలేం. హల్లెలూయా. ప్రభువు చేర పొందుకునేటువంటి సంతోషము ఎంతో ఉన్నతమైనదిగా దేవుడు తెలియపరిచి ఉన్నాడు. కనుక నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదరండి. మనకి సమయం దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే
మన పనులు ఏం చేసుకోవాలా, మనం ఎలా ఉండాలన్నది పక్కన పెట్టి ప్రభువుని ఎలా ఆశ్రయించాలి, ప్రభువుని ఎలా ప్రార్థించాలి, ప్రభువుని ఎలా కొనియాడాలి, ప్రభువుకి సమీపంగా నేను ఎలా ఉండాలి, ప్రభువుని ఎలా నేను మహిమపరచాలి, నా కుటుంబం ఎలా మహిమపరచాలి, ప్రభు కార్యాలు నేను ఎలా చేయాలి, ఏమి చెందాలనే ఆలోచన తలంపులు మనం కలిగి ఉంటే అట్టి వారి జీవితంలో దేవుడు తప్పకుండా సంతోషము దయచేయను గాక. అంత మాత్రమే కాకుండా నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారండి. దేవుడు కాపుదల మనం ఉంటే సంతోషమే సమాధానం మన పక్షాన ఉంటుంది. కనుక దేవుని కాపుదల మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఆయన ఆశ్రయించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన కృపను పొందుకోవాలి. దేవా, నీవు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా స్థితిగతుల్ని నీ అడుగుజాడలో నడిపించేటువంటి ఆ ఆశయం మనం పొందుకుంటే తప్పకుండా దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకునే ఆ కుటుంబముగా మన జీవితాలు మార్చబడతాయి. మూడో పాయింట్ మనం చూస్తూ ఉంటే దేవుని యందు గురి నిలిపే వారంగా మనం ఉండాలండి. మన గురి ఏమై ఉండాలంటే ప్రభువునందు నిలకడగా, పరిశుద్ధంగా, యథార్థముగా దేవుని నామాన్నే ఆరాధించే వారంగా మనం, దేవుణ్ణే మనం ఘనపరిచే వారంగా మనము ఉండాలి. కీర్తనలు 16వ కీర్తన, కీర్తనలు 16వ కీర్తన 8, 9 వచనాలు చదువుకుందాం. అవునమ్మా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే తర్వాత చదువుకుందాం 9వ పాయింట్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నానని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడండి. ఎందుకు సదాకాలము దేవుని యందు గురి నిలుపుతున్నాడంటే, దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనము దేవుని చిత్త ప్రకారం జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చేటువంటి ఆ తలంపు దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అంతేగాని మన చిత్తం జీవించి ప్రభువా నీ కార్యం చేయాలంటే అది సరైనటువంటి ఆలోచన కాదు. ఆనాడు దావీదు గారి యొక్క చిత్తం ఏమైనదంటే గొలియాతుని చంపాలి. చిన్నవాడు, యుద్ధ నేర్పరి, బలహీనుడు, యుద్ధంలో జ్ఞానము లేనటువంటి వాడైనప్పటికీ గొప్ప యుద్ధశూరుడైనటువంటి గొలియాతుని చంపడానికి గల కారణం ఏంటంటే చిన్న ఒడిస రాయితో అతని గురి, అతని ఆశ, అతని ఆలోచన, దావీదు యొక్క ఆలోచన ఏమైనదంటే ప్రభువు నాతో ఉన్నాడు, నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, దేవుడు నాకు విజయము దయచేస్తాడనేటువంటి ఆ ధైర్యము తను కలిగి ఉన్నాడు. ఆ ధైర్యాన్ని బట్టి తన గురి ఎక్కడ వెనుకంచి వేయలేదండి. మనం అనుకుందాం, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క శక్తి దావీదు లేకుండా ఉంటే అతను చూసి భయపడేవాడేమో, గొలియాతును చూసి. ఎందుకంటే భయంకరమైనటువంటి యుద్ధశూరుడు, బలవంతుడు, ఎంతో చాకచక్యం కలిగిన వాడు. కానీ తను దావీదు యొక్క శ్రేష్టమైనటువంటి విధానం ఏంటంటే దేవుని మీదే తన గురి నిలిపి ఉన్నాడు గనక సమస్త విషయాల్లో విజయము దేవుడు తనకి దయచేశాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపి ఉన్నాను, ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఇప్పుడు మన కుడి పార్శ్వమందు ఎవరున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అవునా కదా? దేవుడే గనక మన కుడి పార్శ్వమందు ఉంటే ఎంత ఆశీర్వాదము, ఎంత సంతోషము, ఎంత సమాధానము, ఎంత నెమ్మదో. ప్రియులారా, మన పక్షాన కొన్ని వేల మంది జనము లేకపోయినా పర్వాలేదు, మన పక్షాన రాజకీయ నాయకులు లేకపోయినా పర్వాలేదు, మన పక్షాన మన అనుకునేటువంటి వారు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ప్రభువు నీ పక్షాన ఉండేటువంటి ఆ భక్తి నీవు కలిగి ఉంటే ఆ భక్తిని బట్టి దేవుడే సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కనుక దేవుని యందు నీ గురి నిలిపి ఉంచాలి. ఇంకా 9వ వచనం చదువుకుంటే, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. హల్లెలూయా. చూడండి, దేవుడు గనక దేవుణ్ణి ఆశ్రయించిన విధానాన్ని బట్టి, దేవుని యందు గురి నిలిపిన దాన్ని బట్టి ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అందువలన నా హృదయము సంతోషించుచున్నదండి. ప్రియులారా, ప్రభువుకి ఇష్టమైన కార్యము నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయములో పొందుకునే ఆనందము, సంతోషము చెప్పసక్య కాని సంతోషం అని దేవుడు ఇస్తాడండి. హృదయ ఆనందాన్ని మనం పొందుకోవాలి.
హృదయ సంతోషాన్ని మనం పొందుకోవడానికి మన గురి, మన ఆలోచన, మన ఆశ ప్రభువు మీద కేంద్రీకమై ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఎవరు పొందుకుంటారు ప్రభువుతో ఉండే సంతోషం అంటే? తప్పకుండా ప్రభువుని ఆశ్రయించిన వారు పొందుకుంటారు. ప్రభు యందు గురి నిలిపి ఉన్నవారు పొందుకుంటారు. కనుకనే అందుకు ఆయన, నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎప్పుడైనా మనం గమనించినట్లయితే ప్రభువుకి ఇష్టమైన కార్యం మీరు చేయండి, మీ ఆత్మ ఏం చేస్తుందంటే సంతోషిస్తూ ఉంటుందండి. నీ హృదయంలో ఉన్న ఆత్మ నిన్ను చెప్పసక్యం కానీ బలముతో, ఆనందముతో, సంతోషముతో, అసలు ఒకలాంటి ప్రభావముతో మనం నింపబడతాం. ఆ ఆత్మ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే నీ గురి, నీ ఆశ, నీ తలంపు నిన్ను సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఉండటానికి సిద్ధపాటు ఉండాలండి. ఒక క్రమము కలిగి ఉండాలి. నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నదండి. ఆనాడు యోబు జీవితంలో వచ్చినటువంటి శరీర బలహీనత మనకు వచ్చిందనుకోండి, ఇక ప్రార్థన లేదు, ఏం లేదు. అవునా కదా? పక్కన ఉన్న అక్కలు ఊరుకుంటే, అమ్మా భలే భక్తురాలు అమ్మా, నువ్వు రోజు పొద్దునే నా పాట దేవుడు దేవుడు అంటా వెళ్తున్నావు, అంతా చేస్తున్నావు, కుటుంబం పోయింది, బిడ్డలు పోయారు, అన్నీ పోయినాయి, ఇంకెందుకు నువ్వు బావి చూసుకొని బావిలో పడి చచ్చిపోక అని సలహాలు ఇస్తూ ఉంటారు. అవునా కదా? అబ్బా నీ ప్రార్థన ఎన్నాడమ్మా, గ్యారెంటీకి దేవుడు అన్నాడు, అందుకని నీ బతుకెట్టుందని కూడా హేళన చేస్తూ ఉంటారండి. ప్రియులారా, ఈ కుటుంబంలో, ఈ జీవితంలో ఇది ఎప్పుడైనా శ్రమలో, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని యొక్క భక్తుల్ని మన ఎదుట పెట్టుకొని వారు కలిగిన భక్తి నేను కలిగి ఉంటున్నానా లేదా, ఈ అవమానం నుంచి వారు ఎలా విడుదల పొందారు, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని మన ఎదుట పెట్టుకొని ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడైనటువంటి మన దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చి మన కొరకు చేసిన కార్యములు బట్టి, ఆయన చేసిన ఉన్నతమైనటువంటి తలంపులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దెమ్మ తిరిగిపోయింది, మనకేమీ లేదు. కనుక ప్రియులారా, మనము ప్రతినిత్యము ప్రశ్నించుకొని, పరిశోధించుకొని, సరి చేసుకునే వారమై ఉండాలి. నా మట్టుకు నేను నా అంత భక్తిపరుడు లేడు, నా అంత యథార్థవంతుడు లేడు, నా అంత నీతిపరుడు లేదని మనం మాటలు చెప్పుకునే వారంగా కాకుండా క్రియల రూపంగా చూపించగలిగితే నీ గురి, నీ స్థితి, నీ పరిస్థితి దేవుడు మార్చి ఆయన ఉన్నతమైనటువంటి కృపావరంలో పొందుకునే ఆ భాగ్యము దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. కనుక ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషాన్ని? దేవుని యందు గురి నిలిపే వారు. 4వ పాయింట్ చూస్తే, దేవుని సన్నిధిలో ఉండేవారు సంతోషాన్ని పొందుకుంటారు. చూద్దాం మాట. కీర్తనలు 21వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. కీర్తనలు 21వ కీర్తన 6వ వచనం. నిత్యము 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 ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేసి ఉన్నావు. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండేవారికి దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని దయచేస్తున్నాడు. నేను అంటానండి, ఈ లోకంలో మనము ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత భారం ఉన్నప్పటికీ, ఎంత అడావుడిగా, ఎంత వేరే వేరే పనులు ఉన్నప్పటికీ, మనం ప్రభు సన్నిధిని కనపడటానికి సిద్ధపాటు కలిగి ఉంటే, నిత్యము ప్రభుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ మన జీవితము ప్రభు కొరకు జీవించేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉంటే, ప్రభు సన్నిధిలో నీవు ఉంటున్నావు గనక, ప్రభు సన్నిధిలో నువ్వు ఎదుగుతున్నావు గనక, ప్రభు సన్నిధిలోనే నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావు గనక, ఈ సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను పరలోక సన్నిధిలో నా ప్రభు ఉంచును గాక. హల్లెలూయా. అంతేనా కదా?
మనం ఏ విత్తనం అయితే వేస్తామో ఆ పంటనే కోస్తాం. టమాటాకాయలు విత్తనం వేసి వంకాయలు రమ్మంటే రావు, లేకపోతే మామిడికాయ విత్తనం వేసి జాంకాయలు రమ్మంటే రావు. మనం ఏ రకంగా అయితే ఈ లోకంలో జీవిస్తామో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు యొద్ద పొందుకుంటాం. అందుకనే దేవుని సన్నిధిలో మనం నిత్యము ఉండేవారంగా ఉంటే పరలోక రాజ్యములో ఉండే ఆ శక్తి, ఆ భక్తి, ఆ కృప దేవుడు అనుగ్రహిస్తాడండి. పరలోక రాజ్యంలో మనం ఉంటే ఆ సంతోషం మాటలతో చెప్పేది కాదు. అందరూ ఏమనుకుంటా ఉంటారంటే నేను చావను. అసలు చాలామంది మనుషులు ఉన్నటువంటి మాటలు, నేను అస్సలు చచ్చిపోను. ఎందుకంటే నాకు తెలుసు 100 సంవత్సరాలు బతుకుతా. ఎవరైనా పోయి అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అయ్యా ఏంది అంటే 100 సెంచరీ నాట్ అవుట్ అంటాడు. అవునా కదా? సెంచరీ బతుకుతాడు ఆయన, బతకడు, తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొంతమంది నేను అడిగితే 150 సంవత్సరాలు బతకడానికి నేను ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నా. ఏంది నువ్వు బతికేది 150 సంవత్సరాలు? బైబుల్ అసలు 70 సంవత్సరాలు అధిక బదులు ఉంటే 80 సంవత్సరాలు బైబులే చెబుతుంటే దేవుడే చెబుతుంటే నువ్వేందని ఆలోచన మనం చాలామంది కలిగి ఉండలేకపోతున్నారండి. ప్రియులారా, మనం బ్రతికి ఉన్నంతసేపు అపవాది ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. మరణించిన తర్వాత మన స్థితి ఏందని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే, మనం గనక ఈ లోకములో ప్రభువుకి ఇష్టమైన వారంగా బ్రతికి ప్రభువుని మహిమపరిచి ఆరాధించి ప్రభు బిడగా మనం ఈ లోకంలో బతికితే మనము పూర్తి విశ్రాంతిలో మనం ఉంటాం మరణించిన వెంటనే. కానీ ప్రభువుకి అన్యాయంగా మనం ఏదైనా బ్రతికామా వెంటనే పాతాళంలో పడివేయబడతామండి. ఆ బాధ మాటతో చెప్పలేనిది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు మరోలా అనుకోమాకండి క్రిస్మస్ మెసేజ్ ఏంది, మరణం ఏంది, పాతాళం ఏందని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి బిడ్డ నశించటం దేవునికి ఇష్టం లేదండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన భక్తి, మన యథార్థత, మన నీతి ఎలా ఉంది? ఇప్పుడు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తానన్నది మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనం సరైనటువంటి దేవుని మార్గాల్లో నడిచే అనుభవం ప్రభువు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో మనం ఉంటే నీకేం వేయబడిద్ది అంటే అటెండెన్స్ వేయబడిద్ది. అవునా కదా? పలానా రోజు వచ్చారు ఇలా, ఓకే రైట్, అటెండెన్స్ పలానా రోజు వచ్చారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నువ్వు ఈ సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి నిన్ను పరలోకంలో ఎన్ని దినాలు ఉండాలా, ఎలా ఉండాలి ఏందన్నది ప్రభు సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. ఫ్యాన్ చెప్పిద్ది నువ్వేం చేస్తున్నావు, ప్రభు సన్నిధిలో ఎట్టా ఉంటున్నావని. ఆ ఫోన్ చెప్పిద్ది, లేకపోతే స్టాండ్ చెప్పిద్ది, లేకపోతే వేరే వేరే వస్తువులు ప్రభు ఎదుట మాట్లాడటం మొదలు పెడతాయి. అందుకని మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం మరణిస్తే ఎక్కడుంటాం అన్నది జ్ఞాపకం చేసుకోగలిగితే మనం పాపము చేయటానికి ఆలోచన కూడా మన దరిదాపుల్లోకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండి సంతోషాన్ని అంటే, మొదటగా విమోచింపబడిన వారు సంతోషాన్ని పొందుకుంటారు. రెండవదిగా ప్రభువుని ఆశ్రయించేవారు సంతోషాన్ని పొందుకుంటారు. దేవుడే వారిని కాపాడుతాడు, దేవుడే వారిని పోషిస్తాడు, దేవుడే వారిని బలపరుస్తాడు. మూడవదిగా దేవుని యందే గురి నిలిపేవాళ్ళు. కొంతమంది గురి ఎట్టుంటుందంటే ఇటు ఉంటుంది, అటు ఉంటుంది. కొంతసేపు భక్తి, కొంతసేపు వేరే ఆలోచన, లోకం. కొంతసేపు లోకం, కొంతసేపు భక్తి. అంటే కుదరదు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చని జీవితం మనం కలిగి ఉండటానికి వీలు లేదండి. ఎందుకంటే మన కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉండాలి. నాలుగవదిగా దేవుని సన్నిధిలో ఉండేవారికి సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా ఏడవదిగా దేవుని ఉపదేశం వినేవారికి సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. కీర్తనలు 19వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. హల్లెలూయా. దేవుని మాట నీ కన్నులకు, నీ జీవితానికి వెలుగునిస్తుందండి. దేవుని యొక్క ఉపదేశం మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదని తెలియపరచాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడండి. ఆయన కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య
నివసిస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని ఉపదేశం వినేవారికి సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు. అందుకనే యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉండండి. అలాగని బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో అవసరం వచ్చినప్పుడు చదివే వారం కాకుండా ప్రతిదినం బైబిల్ లేఖనం చదువుకుంటా ఉంటే చెప్పసక్యం కానీ ఆనందం ప్రభు మనకు దయచేస్తాడండి. అందుకని కీర్తనకారుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? ఫస్ట్ స్టార్టింగ్లోనే, దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎవరి యందు? దేవుని మాటల యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె, నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, మన జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము కావాలంటే ప్రభు మాటలు వినటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు వాక్యము ధ్యానించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కొనియాడాలి. ప్రభు వాక్యమైన దేవుడు నీ నోట దేవుని మాట నిత్యము ఉండగలిగితే అదే నీకు ఆనందకరంగా మార్చబడునుగాక. హల్లెలూయా. కాలువ ఉంది, కాలువ పక్కన చెట్టు ఉంది. ఆ చెట్టుని ఎవరైనా సాధ్యపరచాలా? అవసరంలా. దానికి కావాల్సినటువంటి ఆ యొక్క నీరుని అదే తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 2 చెట్లు చూసుకుందాం మనం. ఒక చెట్టు బయట ఎడారిలో ఉంది విడిగా, ఒక చెట్టు నీటి కాలువన ఎవరన్నా నాటబడినై ఉన్నది. ఆ ఎడారిగా ఉన్న చెట్టు నీరు లేక ఏం చేస్తా ఉంటే చివరికి ఎండిపోయిద్దండి, రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఎండిపోతా ఉంది. కానీ ఇది ఎలా ఉంటుంది? పచ్చిగా ఉంటుంది, మంచి శ్రేష్టమైన ఫలములు ఇస్తూనే ఉంటుంది. కనుక మనం ఏం చేయబడాలంటే, లోకము ఎండిపోయిన చెట్టుగా ఉంది, దేవుని రాజ్యము ఇదిగో దేవుని యందు ఉన్నటువంటి భక్తి నీటి కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు వలె మనము దేవుని యందు నిలకడగా జీవించేవారమై, దేవుని యందే అత్యాసక్తి కలిగి ఉన్నవారమై, దేవుని యందే మన గురి నిలిపేవారమై, దేవుని యందే మనము దేవుని సన్నిధిలో నిత్యము ఆయన నామాన్ని మహిమపరిచేవారమై మనం ఉండగలిగితే మన జీవితాన్ని కూడా దేవుడు ఆ చెట్టు వలె ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషం అంటే, ప్రభు యొక్క గుణగణాలు మనం కలిగి ఉంటే దేవుని చేత సంతోషాన్ని మనం పొందుకుంటాం. కనుక మహా సంతోషకరమైన స్వర్తమానం మనకు వచ్చింది, అనగా సంతోషించే కాలం మనకి వచ్చింది. ఈ యొక్క జనవరి మాసం 1వ తారీఖు నుంచి నవంబరు 25 నుంచి ఇదిగో క్రిస్మస్ దినాలు, డిసెంబర్ 25 లోపు నిన్ను నువ్వు కడుగు కనగలవా? నిన్ను నువ్వు శుద్ధి చేసుకోగలవా? ఇక నుంచైనా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ స్థితిగతుల్ని మార్చుకొని ప్రభు ఇచ్చే శ్రేష్టమైన సంతోషాన్ని నువ్వు పొందుకొనగలిగితే తద్వారా నిన్ను బట్టి నీ కుటుంబము, నీ జీవితము, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు దేవుడు మార్చి నీ జీవితంలో ఉన్నటువంటి చింతలు, బాధలు దేవుడు తొలగించి సంతోషించే జీవితము నా ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. రేపటి దినమున మనము దేవుని యందు సంతోషించాలన్న దాన్ని బట్టి దేవుని మాటలు మనం ఆలకిద్దాం రేపటి దినమున. కనుక నిత్యము ప్రభుని యందు సంతోషించే వారంగా మనం ఉంటూ అనేక మంది బాధలు, చింతలు, అవమానాలు తొలగించి వారు కూడా మన వలె సంతోషించేటువంటి ఆ నడిపింపు మనం కలిగి ఉందాం. ఈ మాటలు దేవుడు మనసారా మనల్ని ఆస్వాదించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, రోజులు మేము చూస్తూ ఉంటే సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఏదో బాధ, ఏదో వేదన, ఏదో శోధన, ఏదో ఇబ్బంది అదే అనేక రీతిలుగా మా మీదకి ప్రభావితం చేస్తూ ఉండగా మా దేవా, ఇదిగో మీరు చెప్పిన మాటలను బట్టి ఎవరు పొందుకుంటారు ప్రభువులో ఉండే సంతోషము? విమోచింపబడిన వారి సంతోషం. అవునయ్యా, పాపముల నుంచి విడిపించబడి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత మేమందరము కలిగి ఉండటానికి మీరు కృప దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువుని ఆశ్రయించే వారు సంతోషం. ఎందుకంటే మేమందరం నిన్ను ఆశ్రయించగలిగితే మీరే కేడెముగా ఉంటారు, కాపాడుతారు, పోషిస్తారు, బలపరుస్తారని తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. దేవుని యందు గురి నిలిపేవారు, ఇదిగో తండ్రి, మా గురి మీ మీద నిలిపి ఉండటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మమ్మల్ని మీ రెక్కల చాటున కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో శోధనలు, వేదనలు, సమస్యలు, అపవాది క్రియలు మీరు లయపరిచినందుకు స్తోత్రాలు, దూరపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఒకవేళ కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో, ఆనందం లేని స్థితిలో ఉన్నారా?
ఇక నుంచి నీ సమాధానము, ఆనందము, సంతోషం పొందుకునే అట్టి గొప్ప కృప నీ బిడ్డలందరికీ మీరు దయచేయుదురుగాక. ఇదిగో దేవుని సన్నిధిలో ఉండేవారు సంతోషం కలిగి ఉంటారు. అవును ప్రభా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవ, నీ సన్నిధిలో నిత్యమునైన తండ్రి మేము హాజరవటానికి మీరు కృప దయచేయండి ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థించి పాటలు పాడి నీ మాటలు విని తద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని మీ చేయి పట్టుకొని నడిచే ఆ పరిశుద్ధత మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ లోకంలో అపవాది పొంచి ఉన్నాడు ప్రభా. అనేక రకాలుగా మమ్మల్ని ఇదిగో అపరిశుద్ధపరచాలని, అవమానపరచాలని, మా విశ్వాసాన్ని దొంగలించాలని ఆలోచన కలిగి ఉంటుండగా మేము నాయన తండ్రి ప్రార్థిస్తూ ఉన్న సందర్భంలోనే ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క శక్తులు మా నుంచి దూరపరచబడునుగాక. నీ గొప్ప వాక్యపు వెలుగుతో మమ్మల్ని మీరు కాపాడుదురుగాక, బలపరచుదురుగాక, నీ ఆత్మశక్తితో నింపుదురుగాక. అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో దేవుని ఉపదేశం వినువారు సంతోషిస్తారని తెలియపరచు. నిజమే నాయన ప్రభా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మమమైనది, అది కనులకు వెలుగుచునని తెలియపరచు. మా కన్నులకు నీ వాక్యపు వెలుగుతో నింపండి తండ్రి. ఇదిగో మా కుటుంబ జీవితాలు, పరిస్థితులు సమస్తము మీకే విన్నవించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఇంతవరకు ఈ యొక్క 10 నెలల్లో కాచి కాపాడి 11వ నెలలో కూడా మమ్మల్ని మీరు పోషిస్తూ ఈ 27వ తారీఖు దాకా కూడా మీరు రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. రానున్న దినాల్లో మీరే మాకు తోడే ఉండండి, బలపరచండి. ఇదిగోనైనా తండ్రి, ఈ క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని మేము సరి చేసుకొని మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ, మీ యొక్క సమాధానం, మీ యొక్క సంతోషం, మీ యొక్క ఆనందము పొందుకునేటువంటి అట్టి కుటుంబాలుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తూ, ఇదిగో నీ బిడ్డలో ప్రార్థిస్తూ ఉండగానే వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించి సంతోషము దయచేయండి. ఇక్కడ మందిరం కట్టబడుచు ఉండగా చక్కగా మందిరం కట్టబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా, రక్షణ భాగ్యంగా, దీవెనకరంగా మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఆ మందిర నిర్మాణం త్వరగా జరగటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తూ చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ కూడా తనను తాను సరి చేసుకొని నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో నాయన తండ్రి నాటపడటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ, ఈ యొక్క ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉండగా మీ నామ మహిమార్థ కొరకు ఆరాధనలు జరగటానికి మీరు కృప చూపించమని, ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించమని, ఇదిగోనైనా ప్రభా ఈ నెల వచ్చే నెలలో నైనా తండ్రి ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి జనవరి నెలలో అనేక మంది రక్షణ పొందటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఒక దినానికి ప్రపంచవ్యాప్తంగా 150,000 మంది మరణిస్తూ ఉండగా ఈ దినాన మమ్మల్ని తండ్రి మీరు సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, ఈ ప్రార్థన అంతటిని మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో వాటి నుంచి మీరు తొలగించి మీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరిచి మీరే తోడై ఉండి ఆశ్చర్యము దయచేసి సంతోషము, ఆనందము, సమాధానము నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వెళ్ళను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తియు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు మనకి తోడై ఉండి మన అన్న దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.